మీరందరూ ఎప్పటినుంచో అడుగుతున్న వైభవలక్ష్మి ఉద్యాపన అయితే రానే వచ్చేసింది. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మీరందరూ. ఆ వీడియో బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. అమ్మవారికి చూపించడానికి ఇక్కడైతే పట్టు చీరలనైతే చూసేస్తున్నాను. 15,000 నుంచి 20,000 లోపల చూపించమన్నాను. చీరలైతే ఇవి. అండ్ ఇక్కడ మేమైతే ఫన్ చేసుకుంటూ షాపింగ్ అయితే షురు అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ చీరలైతే అందరికీ పెట్టేదానికి 21 మంది ముత్తైదువులు కాబట్టి 21, అలాగే అత్తయ్యకొకటి అండ్ దేవికొకటి. సో టోటల్‌గా 23 చీరలు. ఇక్కడ ఇవి చాలా బాగా అనిపించినాయి. కాటన్‌వి ఎంత వెయిట్‌లెస్ ఉన్నాయో అసలు వేసుకున్నట్టే లేదు. అండ్ చీరలైతే చాలా బాగున్నాయి కలెక్షన్. మీరైతే ఎటు వెళ్ళిపోకుండా లాంగ్ వీడియో మొత్తం చూసేసేయండి. అలాగే హైప్ ఇచ్చేసి, లైక్ ఇచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎస్, ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి, ఏదైనా 3 రోజులకు ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి మీరు లైక్ ఇచ్చేసి, హైప్ ఇచ్చేసి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఈ రోజు గెట్ రెడీ విత్ మీ నేను అన్ని వేసేసుకొని మీకు చూపించేస్తున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ లాస్ట్ టైం నాకు చిన్న వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తీసుకొచ్చారు కదా, ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇవి జిగ్జాగ్ బ్యాంగిల్స్ అండ్ మీరు చూసారు ఆల్రెడీ. అండ్ ఈ వాచ్ ఎప్పుడు కట్టుకుంటున్న గోల్డ్ వాచ్, అలాగే ఈ రింగ్ పెట్టుకున్నాను. అండ్ ఈ రోజు చైన్, లాంగ్ చైన్ ఈ చీరకు బాగుంటుందని చెప్పి ఒక సింగిల్ చైన్ తో లాంగ్ లాకెట్ వేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ జార్జెట్ శారీకి ఇలాంటి లాంగ్ చైన్ అది ప్రిఫర్ చేస్తే పెద్ద లాకెట్తో బాగుంటుందని అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేసేయండి. లాంగ్ చైన్ అండ్ లాకెట్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, మీరు చూసారు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ చాలా రోజుల తర్వాత బయటకు తీశాను. సో దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా నేను వీడియో చేసినట్టే ఉన్నాను, గుర్తులేదు. బట్ దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఒక 10 పేర్స్ ఉండుంటాయి. సో అందులో దిస్ ఈజ్ ఐ థింక్ సెకండ్ బిగ్ వన్ ఆర్ ఫస్ట్ బిగ్ వన్, నాకు గుర్తులేదు. సో ఇవి గైస్ రింగ్స్. అండ్ ఇక్కడ నేను గోల్డ్ క్లిప్పే పెట్టేసుకున్నాను సింపుల్గా. అండ్ దిస్ ఈజ్ మై గెట్ రెడీ అనమాట ఈరోజు. వెరీ సింపుల్. అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము షాపింగ్కి. ఈ శారీ చూసారు కదా, చెక్స్ శారీ. ఇది జార్జెట్ శారీ, లోంచే తీసుకున్నాను నేను. బ్లౌజ్ సెపరేట్గా అలాగంటే రన్నింగ్ లాగే వచ్చింది, ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో చాలా బాగుంది. క్లాత్ అయితే వెరీ వెయిట్లెస్ అండ్ కంఫర్టబుల్. సో కంఫర్టబుల్ టు వేర్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇందులో నేను ఒక కలరే తీసుకున్నాను, పర్పుల్. అండ్ అన్ని కలర్స్ ఇందులో అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ ఒక్క కలరే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది వేసుకున్నాక. అండ్ ఎక్కడైతే మేము వచ్చేసాం, పొందూరు ఖాదీ బండార్ అని కనబడుతుంది కదా, అందులో ఫస్ట్ శారీస్ అడగమన్నాను నేను, కాటన్ శారీస్. ఇంకా అవి బయట పెట్టినవి ఉన్నాయి కదా, 2,500, 3,000 అలా చెప్తున్నారంట. పొందూరు ఖాదీ బండార్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కాటన్ మోస్ట్లీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. ఒరిజినల్ కాటన్ అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి. సో అలా అని చూసాము, బట్ మరి ప్రైస్ ఎక్కువగా ఉండింది అని చెప్పి 21 మందికి 1,000లో తీసుకున్న 21,000 అవుతుంది. సో 1,500 అలా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇంకొక 10,000 అవుతుంది. టోటల్గా ఒక 32,000-33,000 అవుతుంది. సో మొత్తంగా మనం తీసుకోవాలి అనుకుంటే చూద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే కాటన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అంటే, అందరూ మోస్ట్లీ పెద్దవాళ్ళే అనమాట. నేను ఈ వైభవలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఎస్పెషల్లీ పెద్ద ముత్తైదువులను అయితే పిలుస్తాను అనమాట. మీరు అనుకోవచ్చు ఎందుకు పెద్ద ముత్తైదువులనే ప్రిఫర్ చేస్తారు అంటే, వాళ్ళకి మంచి చెడు తెలుసుంటాయి, అలాగే కొంత ఎక్స్పీరియన్స్ చేసుంటారు లైఫ్ని. సో బోలెడు కారణాలు ఉంటాయి కదా పెద్ద ముత్తైదువులు అనగానే. సో అందుకని చెప్పి నాకెందుకో ముందు నుంచి పెద్ద ముత్తైదువులను పిలిచి వైభవలక్ష్మి వ్రతంలో అలా పిలవడం అనేది నేను ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. లేకపోతే ఏం చేయలేం, నార్మల్ వాళ్ళని కూడా మనం పిలవచ్చు, అందులో తప్పేమీ లేదు అస్సలు. ముత్తైదువు ఎవరైనా ఒకటే. బట్ నేను అలా మనకి ఆప్షన్ ఉన్నప్పుడు, అవైలబిలిటీలో ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను అనమాట. అయితే మనకి ప్రత్యేకంగా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, వైభవలక్ష్మి వ్రతంలో ఉద్యాపనలో ముత్తైదుకు ఏమేమి ఇస్తారు, ముత్తైదుని ఎలా సత్కరించాలి, ముత్తైదు అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి అని. మనకి ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు, మేము చేసుకోవచ్చా ఈ వ్రతం, ఎలా చేయాలి, ఉదయమే చేయాలా, సాయంత్రం చేయాలా, ఇలా కుదరని పక్షంలో అలా చేయొచ్చా. డెఫినెట్గా అండి, మనకి కుదరలేని పక్షంలో దేవుడిని ఎలా అయినా మనం ఆహ్వానించుకోవచ్చు, ఎలా అయినా మనం పూజ చేసుకోవచ్చు. ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే దేవుడు శిక్షిస్తారు, ఇలా చేయకపోతే అసలు జరగదు అన్న రూలే లేదండి. కాకపోతే ఏదైనా ఒక వ్రతం మనకి పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం ఏదైతే ఉంటుందో, పూర్వం నుంచి పెద్దలు పెట్టిన అంటే ప్రతిదీ కూడా దేవుడికి దగ్గరగా కావడానికి మాత్రమే ఇవన్నీ పెట్టినవి. ప్రత్యేకంగా ప్రతి దానిలోనూ ఒక అంతరార్థం ఉంటుంది. చేయలేని పక్షంలో డెఫినెట్గా మనం ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. సో దేవుడు పూర్తిగా పూజ చేయకుండా ఉండడం కంటే చేయడం చాలా ఉత్తమమే కదా. సో అయితే ఈ వైభవలక్ష్మి వ్రతంకి ఈ మధ్య కూడా నాకు డిఎమ్స్ చాలా వచ్చినాయి, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో.
ఎలా చేయాలి ప్రాసెస్ చెప్పండి అని నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మనం చేయడమే కాకుండా మనం 10 మందితో చేయిస్తే చాలా సత్ఫలితాలు అయితే పొందుతారు. నేను బై ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చెప్తున్నాను. మనం బాగుండడం కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలనేది మెయిన్ అంతరార్థం ఈ వ్రతంలో. చాలా ఉత్తమమైనదనమాట. చారుమతీదేవి అన్న ఒక ముత్తైదువు ఆవిడకి అమ్మవారు కల్లో కనిపిస్తే ఆవిడ పూజ చేయడం మాత్రమే కాకుండా వేరే వాళ్ళతో కూడా పూజ చేయించి అందరినీ పిలిచి అందరినీ సంతృప్తురాళ్ళుగా చేసి ప్రతి ఒక్కరి వాంఛల్ని నెరవేరేలా దీవించి తల్లి అని కోరుకున్న ఆవిడ అంటే అందరి బాగును కోరుకోవడం చాలా విశేషమైన విషయం అనమాట. సో మనం ఇక్కడికి వస్తే చీరలు అయితే తీసేసుకుంటున్నాం. నేను వ్రతం చేసిన రోజు వ్రతంతో పాటు అసలు ఏంటి, దీని అంతరార్థం ఏమిటి, వ్రతం అంతరార్థం ఏమిటి, అలాగే ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను చెప్పేశాను. దాని తాలూకా ఫలితాలు ఏంటి ప్రత్యేకంగా నేను ఆ రోజు వ్రతం చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కన్సిడర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఇక్కడైతే ఈ లైట్ వెయిట్ శారీస్ చూసేస్తున్నాం కదా. ఫస్ట్ అయితే ఇవి వీళ్ళు ఏమన్నారంటే అన్నీ ఉన్నాయండి, అన్ని కలర్స్ ఇందులో 1500 ఉన్నాయి, 2000 ఉన్నాయి అండ్ 1100 ఉన్నాయన్నమాట. సో అలాగా ఉన్నాయన్నమాట. సో అయితే మేము అనుకున్నాము బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. ఎందుకంటే మనం ఎక్కువ మందికి ఇస్తున్నప్పుడు అలాని ప్రైస్ మ్యాటర్స్ కాదు, బట్ ఏంటంటే మనం కూడా చూసుకోవాలి కదా ఎంత ప్రైస్ పెట్టగలుగుతాం. అయితే మీరు అనుకోవచ్చు ఇంతే పెట్టాలా లేకపోతే చీర పెట్టాలా కంపల్సరీగా, ఇలాంటి రూల్స్ ఏమీ లేవండి. మీ తాహత మీరు ఎంత పెట్టగలిగితే అంత, అమ్మవారికి ఎంత చేయగలిగితే అంత. శుచి శుభ్రత సదాచార పాలనము చాలా ముఖ్యము ఇందులో, ఇంకేమీ కాదు. ఖర్చులు ఇవన్నీ కూడుకున్న వ్యవహారం అయితే కాదండి ఈ పూజ. బట్ నేనైతే గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి నాకొక అలవాటుగా మారిపోయింది ఈ పూజ. మన ఇంట్లో ఈ భాగం ఒక భాగం అయిపోయింది అనమాట ఈ పూజ, ఈ వ్రతం. సో అందుకని నాకు తగ్గినట్లు నేనైతే ఎంతవరకు నేను పెట్టగలుగుతానో అంతవరకు చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని అలాగే ప్రత్యేకంగా ఈ పూజలో అమ్మవారికి ఎప్పుడు మనం చూస్తూ ఉంటారు మీరు, దుర్గమ్మకి స్టీల్ ఇష్టం అంటే ఐరన్ ఇష్టం. సో ఐరన్ స్టీల్ అనమాట. నేను మ్యాక్సిమం స్టీల్, మన కాలనీలో చాలామంది చెప్తారు ఒక స్టీల్ ఒక ర్యాక్ అంతా సుధగారిచ్చినవి ఉంటాయి అని. అలాగా నేను ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒకటి గుర్తుగా ఉండిపోవాలి అని చెప్పి ఇస్తానన్నమాట. వెనక అమ్మవారి ఫోటో వేయించి సుధాకృష్ణ లేకపోతే ఏ పూజ అయితే ఆ పూజ అని చెప్పి రాసి ఇస్తూ ఉంటానన్నమాట. దీనికి ప్రత్యేకంగా వైభవలక్ష్మి వ్రతానికి ఇత్తడి పళ్ళాలు ఇవ్వాలండి. ఇత్తడి కంచు అంటాం కదా. సో అది ఈసారి నేనేమనుకున్నానంటే కొంచెం యూజ్ఫుల్గా ఉండేలాగా, వాళ్ళు పూజలో యూజ్ చేసుకునేలాగా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే యూజ్ చేసుకునేలాగా. పూర్వం చెప్పేవారు తబుకులు అని చెప్పి పూజల్లో వాటిల్లో మనం ఎక్కడికైనా చూడండి నాగుల చవితికి వెళ్ళేప్పుడు స్టఫ్ పెట్టుకొని తీసుకెళ్లేదానికి. నేను అమ్మమ్మ ఇంట్లో పెరిగాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. అలాంటి తబుకులు అని చెప్పి సైజెస్ ఉంటాయి, చాలా పెద్దవి కూడా ఉంటాయి, కంచు అనేవాళ్ళు. అలాంటివి తీసుకుందాము అని అనిపించింది అనమాట. సో నేనైతే ఒక 500, 550 వర్త్ పెట్టి ఈచ్ వన్ తీసుకుందామని అనుకున్నాను అనమాట. సో కంచు కూడా 1200 నుంచి 1300 ఉందండి ఇప్పుడు ప్రైస్. అలాగే మనకి ముఖ్యంగా తాంబూలంలో ఏమేమి ఉండాలి ఏంటి అవన్నీ కూడా నేను తాంబూలం ప్రిపేర్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సో ఇవి ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి కంచు ఉండాలి, అలాగే రవికల గుడ్డ అండ్ చీర. రవికల గుడ్డ అంటే బ్లౌజ్ పీస్ తెలుసు కదా మీ అందరికీ. అలాగే రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే ఉండాలి, తాంబూలం అంతా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. చీర వచ్చేసి ఉద్యాపన రోజు నేనైతే ఇందులో ముఖ్యంగా 21 మంది మనకి ఏదైతే స్టార్టింగ్ ముత్తైదువుల్ని మనం పిలిచి చేసుకుంటామో అదే ముత్తైదువుల్ని ఎండింగ్ రోజు కూడా పిలుచుకుంటాం. అయితే మనకి ఒక కౌంట్ చూడండి, మనకి ఆల్మోస్ట్ 21 వారాలు అంటే 6 మంత్స్ పీరియడ్ అనమాట. 6 మంత్స్ 7 మంత్స్ పీరియడ్. 7 మంత్స్ పీరియడ్కి మనకి ఏమైనా బ్రేక్స్, గ్యాప్స్, పీరియడ్స్ ఇవన్నీ వస్తాయి కదా. అదేవిధంగా ఇంట్లో ఏమైనా లైక్ మనం ట్రావెలింగ్స్, ఇంకా సో మెనీ థింగ్స్, అంటే మనకు ఒక సంవత్సరం వేసుకోండి. ఇంకా ఇవన్నీ చూసుకొని సంవత్సరం దాటుతుంది అనమాట 21 వారాలు చేయాలంటే. సో అలా ఇప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరి ఎంతమంది ముత్తైదువులు మళ్ళీ ఆ టైంకి మనకు ఉంటారా లేదా, అందుకని ముందుగా మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో మోస్ట్లీ ఇలా ట్రై చేస్తూ చేయాలన్నమాట. దీన్ని కూడా మన ఇంట్లో అంటే మన పూజలో మెయిన్ థింగ్ వచ్చేసి చాలా ఓపికగా, ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఏమైపోయిందిలే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని అనుకోకుండా ఓపికగా చేసుకోవాలన్నమాట. చాలా బాధ్యతగా వ్యవహరించి పూజ చేసుకోవాలి. అప్పుడు దాని ఫలితాలు మీరు నిజంగా పొందుతారనమాట. ఏదో లైట్ తీసుకొని ఏముందిలే ఎవరైతే ఏంటి ఇలా కాదు.
కొన్ని మనకి వీలైనంత వరకు ఇప్పుడు 4 వారాలు చేశారనుకోండి, చాలా సింపుల్‌గా నెలలో కంప్లీట్ అయిపోతే, ఒక నెల కాకపోతే మనకి పీరియడ్ వస్తే అవతల ఒక 3 వారాలు అయిపోయినాక తర్వాత అయినా కంప్లీట్ అయిపోతది. ఒకవేళ గ్యాప్ వస్తే మహా అయితే 2 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతది. ఆ నలుగురు ముత్తైదువులు మనకి ఈజీగా దొరికేస్తారు. మళ్ళీ వాళ్ళే ఉంటారు. లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదండి. అంటే ఇప్పుడు వాళ్ళే లేకపోతే తప్పా, దోషమా అంటే మన వరకు మన ప్రయత్నాన్నయితే చేయాలి. ఏ దానికైనా అంతే కదా! ఏ విషయానికైనా, ఏ పనికైనా ప్రయత్నే అంటే మనం ప్రయత్నం చేయకుండా అమ్మ నువ్వు చేసేసేయి, అమ్మ నువ్వు దీవించేసేయి, అమ్మ నువ్వు ఇలా చూడు, అలా చూడు అని కాదు. మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. అండ్ ఈ బ్లూ చీర చాలా బాగుంది కదా! చెక్స్ వచ్చింది చాలా బాగుంది. నేనైతే కొన్ని అన్నీ వేసుకొని చూస్తున్నాను. ఎలా ఉంటాయి ఏంటి? కొన్ని వేసుకుంటే బాగుంటున్నాయి, కొన్ని వేసుకోకుండా బాగుంటాయి. కొన్నేమో పైన వేసుకుంటే గానీ తెలీదనమాట ఏది బాగుంది అని చెప్పి. ఈరోజైతే కొన్ని చీరల షాపింగ్ జరుగుతాంది. ఇంకా నా పట్టు చీర సెట్ అయిందా లేదా చూసేద్దాం మరి. అండ్ నెక్స్ట్ ఇంకా షాపింగ్ అయితే రన్ అవుతూనే ఉండింది. ఎందుకంటే ఇంకా చాలా థింగ్స్ కావాలి మనకి. మనం పూజ చేయాలి అంటే అలాగే 9 రకాల ప్రసాదాలనైతే మనం ఆ రోజు ప్రిపేర్ చేస్తాము. సో 9 రకాల ప్రసాదాలు వండి అమ్మవార్లకి అందరికీ మనం అమ్మవారి రూపేణ ముత్తైదువునైతే మన ఇంటికి ఆహ్వానించాలి. అమ్మవారిలాగే కొలుచుకోవాలి. అమ్మవారిలాగే సాదరంగా ఆహ్వానించి అమ్మవారిలాగే వాళ్ళకి ఆతిథ్యాన్నిచ్చి సో అలాగే సాగనంపాలన్నమాట. అది మెయిన్ ప్రాసెస్ అనమాట. అమ్మవారికి ఒక తాంబూలాన్ని సమర్పిస్తూ మిగతా అందరికీ కూడా తాంబూలాలను అయితే ఇవ్వాలి. 21 తాంబూలాలని మనం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము. 21 వారాలు అంటే సామాన్యమైన విషయం అయితే కాదండి. చాలా మధ్యలో వస్తాయి. అండ్ ఐ మీన్ నేను ఇది ఐ థింక్ ఒక 5th టైం అనుకుంటా 21 వారాలు చేయడము. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది మొదటగా 4 వారాలతోనే. అందుకని మీరు కూడా 4 వారాలతో స్టార్ట్ చేయండి. కొంతమంది అడిగారు ఫస్ట్ 4 చేయాలని. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ పిల్లలు బంగారం మాత్రమే నేర్చుకుంటారు, తర్వాత వాక్ నేర్చుకుంటారు. కాబట్టి ఫస్ట్ 4 వీక్స్ చెయ్యండి. ఎందుకంటే ఒక ముత్తైదువుకి ఎవరికైనా ఇప్పుడు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల సో 4 వారాలు ఎందుకంటే మీ శక్తిని గమనిస్తారు అమ్మవారు. మీ శక్తి మీరు కూడా తెలుసుకుంటారు. నేను ఎలా చేయగలుగుతున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు తినేయచ్చా 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 అని. తినకూడదండి. బేసిక్గా దీనికి రోజంతా కూడా మీకు కాఫీ టీ అలవాటు ఉంటే తాగొచ్చు. అలాగే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, ఫ్రూట్ తినొచ్చు. ఏదైనా లైక్ ఉడికినది కానీ ఫుడ్ కానీ నమిలేది కానీ అయితే తీసుకోకూడదనమాట ఈ వ్రతం చేసిన రోజు. సో అయితే చాలామంది పూజ అయిపోయాక తినేయచ్చా అని అడుగుతున్నారు. ఏదైతే ప్రసాదంగా మీరు ఒక స్వీట్ నూక ప్రసాదం కానీ పరమాన్నం కానీ మోస్ట్లీ నేనైతే రైస్ ఫ్లేవర్తో ఏమి తినను. నూక గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని పాయసం కానీ పెట్టి అది నేను నైట్ అది మాత్రమే స్వీకరిస్తామన్నమాట. ఈ ఏదైతే వారాలు చేసిన రోజు ఎప్పుడైతే మన ఉద్యాపన కంప్లీట్ అయిపోతుందో అలాగే నేను చెప్పాను బ్రహ్మచర్యం కూడా పాటించాలి అని. ఏదైతే ఉద్యాపన చేస్తామో ఆ రోజు మాత్రం మీరు కంపల్సరిగా ఐ మీన్ ఈ 21 మంది కానీ లేదా 4 వారాలు కానీ అయిపోయిన తర్వాత ఉద్యాపన చేసిన రోజు ముత్తైదువులందరినీ మీరు సాగనంపిన తర్వాత మీరు ఏదైతే ప్రసాదాలు 9 రకాలు చేశారో ఆ రోజు మీరు అవి తినచ్చు అనమాట. మిగతా రోజులు ఎప్పుడూ కూడా మనం ఏదైతే ప్రసాదం ఒక స్వీట్ ప్రసాదం అమ్మవారికి నివేదన చేస్తామో అది మాత్రమే తిని మీరు పడుకోవచ్చు. ఈవెన్ పాలు అలవాటు ఉంటే పాలు తాగొచ్చు. అంటే నేను కొంతమందిని చూశాను ఫుడ్ తినేస్తున్నారు. అలా తినకుండా చేయడమే చాలా ఉత్తమం అనమాట. కొంతమంది అడిగారు మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏమైనా తినొచ్చా అంటే ఫ్రూట్ జ్యూస్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. ఎయిదర్ మరీ చిన్నపిల్లలు బాలింతలకి ఇలాగ ఫుడ్ ఐ మీన్ పాలు ఇచ్చేవాళ్ళు అయితే ఏదైనా ఫుడ్ని తీసుకోవచ్చు. ఓట్స్ లాంటివి లేకపోతే ఏదైనా స్టఫ్ కొంచెం అలాగా మరీ ఎక్కువగా కాకుండా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ కాటన్ శారీస్ చూస్తున్నాను కదా, ఇవి దిస్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ నా దగ్గర ఒక 4 to 5 ఉన్నట్టున్నాయండి సేమ్ కాంబినేషన్స్. ఇవి 2500 అలా పడుతున్నాయి. నాకు ఇవి కొంచెం డిఫరెంట్ లైక్ స్టైల్ చేయడం ఇష్టం అనమాట ఈ శారీస్. అంటే రెగ్యులర్ బ్లౌజ్ వేసుకొని కాకుండా కొంచెం డిఫరెంట్ ఏదైనా క్రాప్ టాప్స్తో వేసుకొని సో నాకు బాగా నచ్చుతాయి అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ శారీస్ నేను ఇప్పుడు నా దగ్గర ఒక 5 ఉన్నాయి. పిల్లలు కూడా కట్టుకున్నారు ఒక 2-3 టైమ్స్. సో వాళ్ళకి కూడా నచ్చినాయి అనమాట. బట్ ఇప్పుడు అవి నేను చూస్తున్నాను కానీ కలర్స్ అన్నీ మోస్ట్లీ నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తున్నాయి. అందుకని తీసుకోలేదు. ఒక బ్లూ లేదు కానీ ఆ బ్లూ అంత నాకు నచ్చలా. అండ్ ఈ ఎల్లో అండ్ ఈ బ్లాక్ కాంబినేషన్ బాగుంది కదా, బట్ కొంచెం చీప్గా అనిపించింది నాకు. వర్త్ అంత ఎక్కువ కాదనమాట. అండ్ చీరలన్నీ ఒకసారి తీసి చూపించేసేయండి అంటున్నాను నేను. ఇక్కడైతే కూర్చొని కొంతసేపు రిలాక్స్ అవుతూ చీరలన్నీ చూస్తున్నాను. అండ్ మంగళగిరి శారీస్ కూడా నాకు ఈ మధ్య కొంచెం నచ్చుతున్నాయి. అందుకని మంగళగిరి శారీస్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ. మంగళగిరిలో రంపం బార్డర్ వచ్చినవే చాలా స్పెషల్గా ఎఫెక్టివ్గా అంటే ఐ మీన్ మంచిగా ఎలివేట్ అవుతాయి, బాగుంటాయి. అండ్ ఇక్కడ పట్టు చీరలు కొన్ని తీసుంచండి అంటే ఈయన పట్టు చీరలు తీసుంచారు.
సో ముందైతే పట్టు చీరలు కూడా మనం చూసేద్దాము. ఎందుకంటే అమ్మవారికి పెట్టడానికి పట్టు చీర. నేను ఇంతకు ముందు వరకు ఏదైతే అమ్మవారికి పెడతానో అది పైన వేసుకోకుండా ఇలా చూసేదాన్ని అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు గోల్డ్కి అయితే ఏ ఫామ్లో అయితే ఫాలో అవుతున్నానో అదే కూడా చీరకు కూడా ఫాలో అవుదాం. ఎందుకంటే ఒక షాప్కి వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న చీరలు వేసుకొని అయితే చూస్తారు, అంతే కదా, కంపల్సరీగా చూసే వెళ్తారు. అలాగే గోల్డ్ చాలామంది వాళ్ళ మెడలో వేసుకుని వాళ్ళ చేతికి వేసుకొని చూసే వెళ్తారు. ఎప్పుడైతే వన్స్ మనం పర్చేజ్ చేస్తామో అప్పుడు మనం డబ్బులు ఇచ్చి మన ఇంటికి తీసుకెళ్తామో దెన్ ఓన్లీ దట్స్ మైన్, అంతే కదా, దట్స్ అవర్స్ అనమాట, మంది అవుతుంది. సో ఆ ఫార్ములా ఫాలో అవుతూ నేనైతే, ఎందుకంటే ఈ ఫార్ములాకి వచ్చాను నేను, ఎందుకంటే ఇది ఫాలో అవుతున్నాను. సో ఒకటి చీరలు ఈ మధ్య ఏమవుతున్నాయంటే చూడ్డానికి కొన్ని నచ్చుతున్నాయి, వేసుకున్నప్పుడు అంతగా అనిపించట్లేదు. ఒక 20,000 15,000 అబోవ్ పెట్టేసి అవి నచ్చకపోతే వెళ్ళి తీసుకొని మన బీరువాలో పెట్టుకొని చాలా బాధ అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇదైతే ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి చీర అయితే వేసుకొని చూసేద్దాము. దెన్ మనం జస్ట్ చిన్న పసుపు నీళ్ళు చల్లేసి లేకపోతే అయితే అమ్మవారికి చూపించుకోవచ్చు అని చెప్పి నాకైతే ఇలా అనిపించింది. సో గైస్ ఇది ఇక్కడైతే పట్టు చీరలన్నీ ఈయన తీసేస్తున్నాడు. అన్నీ నా దగ్గర ఉన్న కాంబినేషన్స్ అనిపిస్తున్నాయి. ఇలాగా సేమ్ ఓవరాల్ సింగిల్ కలర్ అయితే ఈ మధ్య నాకు కొంచెం నచ్చుతుంది, కాంట్రాస్ట్ కాకుండా. కాంట్రాస్ట్ అంతా నాకు కొంచెం ఎందుకో ఏజ్డ్ లుక్ లాగా అనిపిస్తుంది. ఈ సింగిల్ కలర్లో తీసుకుందాము అని చెప్పి మళ్ళీ అయితే ఇదొకటి చూశాను. ఇది నాకు బాగానే అనిపించింది కానీ కొంచెం డల్ అనిపించింది. కాపర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి డల్గా అనిపించింది. సో అందుకని అది మళ్ళీ వేసుకొని అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ చీరలన్నీ అయితే చూసేస్తున్నాం. నాకైతే రెడ్లో వద్దు, గ్రీన్లో వద్దు అని చెప్తుంటే అవే తీస్తూ ఉన్నారు. నా దగ్గర రెడ్, మరూన్, గ్రీన్ ఇంకా చాలా శారీస్ అన్నీ, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి పట్టు చీరలు కొంటున్నాం కాబట్టి అన్ని కలర్స్ ఉండనే ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్న ఈ కలర్ కాంబినేషన్ చూడండి, ఇది లేదు కానీ నచ్చదు. సో అలా కూడా ఉంటుంది కదా, కానీ డిఫరెంట్గా ఉంటుంది. నాకు మనీ మల్టీ క్రియేషన్ సిస్టర్ పెట్టారు, అక్క ఓన్లీ ప్లెయిన్ శారీసే కాదక్క, కొంచెం డిఫరెంట్ శారీస్ కూడా ప్లాన్ చేయండి, కట్టుకోండి అని చెప్పి. డెఫినెట్లీ డియర్, నాకేంటంటే అంటే అది యూనిక్ స్టైల్ అని నేను అనుకోవచ్చు, లేదు ఎయిదర్ ఇంకొకటి అనుకోవచ్చు, బట్ నాకు అన్నీ నచ్చవు డియర్. ఎందుకంటే నేను అన్ని రకాల శారీస్ వేసుకోను. నాకు అసలు కొంచెం క్లమ్జీగా, కొంచెం ఆర్డ్గా అలా ఉన్నవైతే నేను అసలు దగ్గరకు కూడా తీయను అనమాట. ఎందుకో నాకు నచ్చదు, నేను వేసుకునేదే శారీ ఏ సంవత్సరానికో అలా అనమాట. సో అందుకని చెప్పి అప్పుడు కొంచెం యూనిక్గా ఉండాలి. నాకు ప్లెయిన్ శారీస్ ఎందుకు ఇష్టము అంటే, నేను అసలు కాలేజ్ చదువుకుంటున్నప్పటి నుంచి నేను ప్లెయిన్ శారీసే అడిగేదాన్ని అనమాట. సో అస్సలు నాకు ఈ క్లమ్జీగా పువ్వులతోని వీటితోని అసలు శారీస్ నచ్చవు. ఏదైనా కొంచెం డీసెంట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి అని అయితే కోరుకుంటాను. సో అంతే, అన్ని రకాల శారీస్ అయితే నేను ట్రై చేయలేను. అండ్ శైలజ అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కూడా కమెంట్ పెట్టారు, అన్ని రకాల శారీస్ చూడండి, ఆ శారీస్ చూడండి. నాకు అసలు శారీస్ గురించి నో నాలెడ్జ్, నిల్ నాలెడ్జ్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు అంత లైక్ ఇప్పుడు ఇష్టం లేనప్పుడు అవసరం లేదు కూడా, నేర్చుకోవాల్సిన అవసరం. అందుకని చెప్పి నేను ఇంకా శారీస్ కోసం అయితే అంత ఎక్కువ చేయను అనమాట. ఇంకా దాని మీద అంత ఇది కూడా పెట్టను. ఏదైనా నచ్చిందా తీసేసుకుంటాను, దాన్ని ఇదేంటి అదేమి చూడను, పేరు కూడా అడుగుతాను వాళ్ళకి ఒకసారి, గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే లేదు. అండ్ ఈ చీర ఇది గైస్ ఇలా ఉండింది, కాపర్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి కొంచెం డల్గా ఉంది, కానీ చీర మరీ తీసేయడానికి లేదు, బాగుంది. 16,000 పడుతుంది ఈ సారీ. సో ఇది గైస్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మొత్తానికి నాకు శారీ అయ్యిందా లేదా ఏంటో అర్థం కాలేదు. ఈ వీడియోలో అయితే శారీ అయితే అవ్వలేదన్నమాట, కుదరలేదు పట్టు శారీ. అండ్ ఇంకా రేపు ఇంకొక వీడియో వస్తుంది, రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా షాపింగ్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ తాంబూలానికి కావాల్సిన థింగ్స్ ఇవన్నీ షాపింగ్ అయితే చేసేసాం. అవన్నిటికీ మళ్ళీ బయలుదేరిపోదాం, ఇంకొక వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. మరి మీరు వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే వీళ్ళకి అడుగుతున్నాను, మార్కులు వేయండి, ఈ శారీకి ఎన్ని వేస్తారు అంటే, దేవి 90 వేసింది, మా పిన్ అయితే 1000 వేసేసింది, 1000 మార్కులు అంట. అండ్ మా అమ్మ అయితే బాగానే ఉంది అంది. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నారు. సో నాకు ఎందుకో మరి అంత పెద్దగా నచ్చలేదు అనిపించింది. అండ్ ఈ శారీ ఉంది కదా, పైన వచ్చేసి కిందన మనం అవన్నీ సెలెక్ట్ చేసేసాం కదా, ఇవి వచ్చేసి ఒప్పాడ శారీస్ ఆఫర్లో వస్తున్నాయని చెప్పి తీసుకొచ్చారనమాట. సో ఆఫర్లో వస్తున్నాయి కదా, బాగున్నాయి, అందరూ కట్టుకునేందుకు అడిగాను నేను. ఆఫర్ అంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ అది కుట్టించుకోవడానికి అంత ప్రాపర్గా ఉండదా పీకేస్తుంది అంటే లేదు. అక్కడ మేనేజర్ కూడా వచ్చి చెప్పారు, లేదు మ్యామ్ మంచిదే,
అని చెప్పారు. చూడడానికి చాలా డీసెంట్గా ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 13 శారీస్ దొరికాయి అనమాట. ఇవి ఈ 13 శారీస్ ఇవి పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ ఒక వేరే టైప్ ఆఫ్ కాటన్ శారీస్ ఒక 3 అండ్ రిమైనింగ్ శారీస్ ఆ కిందవి అనమాట. ఇలాగ టోటల్గా 21 శారీస్. అత్తయ్యకి వేరే శారీ, అమ్మకి వేరే శారీ, పిన్నికి వేరే శారీ అండ్ దేవికి ఒక శారీ అండ్ అమ్మవారికి ఒక శారీ. అమ్మవారిది ఇంకా అవ్వలేదు. ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై. సబ్స్క్రైబ్.